ముందైతే చూడండి, నేను తర్వాత చెప్తాను మీకు. కనిపిస్తుంది. ఇది ప్రాబ్లం వస్తేనే ఇది తెగిపోతే నీకు ప్రాబ్లం ఉన్నట్టు. ఇదంతా క్లియర్గా ఉంది. ఇది రెండు ఆ రెండు బాగా మంచిది, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఏదో గుద్దుకొని ఉంటుంది అయితే. హలో ఎవ్రీవన్, మేమైతే ప్రజెంట్ విజయవాడ నుంచి రిటర్న్ వెళ్తున్నాము. సో నాకైతే బిఫోర్ హాలిడేస్ ముందు నుంచే బాగా నీ పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో అలానే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు 7 months అవుతుంది. సో కొంచెం సివియర్గా పెయిన్స్ వస్తున్నాయి అని హాస్పిటల్కి వెళ్తే, సో ఇలా అయితే అర్థం కాదు, కొంచెం ఎంఆర్ఐ తీస్తేనే తెలుస్తుందని చెప్పారు. సో అందుకని ఎంఆర్ఐ కోసం అయితే విజయవాడ వచ్చాము. సో ఎంఆర్ఐ ఎక్స్పీరియన్స్ అయితే చాలా డేంజర్గా అనిపించింది. ఎంఆర్ఐ స్కాన్ తీసేటప్పుడు ఎటు కదలకూడదు, ఒక స్టాచ్యూ, ఒక బొమ్మలాగా అలానే ఉండిపోవాలి. మనకేమో అసలు అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడం అస్సలు కుదరని పని. ఒక 1/2 hour అలానే ఉండేసరికి ఫుల్గా అసలుకి టెన్షన్ వచ్చేస్తుంది లోపలికి వెళ్ళేసరికి. తెలుసా ఎంఆర్ఐ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో బాబోయ్. టక్ 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 చిక్ 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 ఇయే సౌండ్లు వస్తున్నాయి. ఒక 1/2 hour వరకు అసలు వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చేసింది ఎంఆర్ఐ స్కానింగ్ తీసేటప్పుడు. సో క్రిటికల్గా అనిపించింది ఎంఆర్ఐ స్కాన్.